అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే మకర రాశి వారికి గోచార గురు ఫలితాలు ఎలా ఉంటాయి మన ఈ వీడియోలో చూద్దామని వచ్చేసి మనం ఆల్రెడీ కొన్ని రాశులు పెట్టాము. మకర రాశి చాలా ఇప్పుడు పెడుతుంటాం కాబట్టి ఇప్పుడు లేట్గా పెడుతుందండి, అంతే, వేరేం లేదు. నెక్స్ట్ మనం చూద్దామండి. వచ్చేసి సార్ ప్రతి ఒక్కరు మీరు చూస్తుంటారండి. వచ్చేసి యూట్యూబ్లో అంతా వచ్చేసి ఇక్కడ గురువు ఉన్నాడు చూడండి. ఇక్కడ మనం చూద్దాము. అంటే ఇప్పుడు మకర రాశి కదా చూడండి, ఇది మకర రాశి అనమాట. మన రాశి అధిపతి వచ్చేసి శని, ఇది మకర రాశి అవుతుంది. ఇక్కడ నుంచి చంద్రుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ మనం 1 అని పెట్టుకుంటారండి. ఇది 1వ స్థానం అవుతుంది అనమాట. లగ్నం ఉంటే లగ్నం నుంచి 1వ స్థానం అవుతుంది. ఇప్పుడు మన రాశి నుంచి ఎంచుకుంటూ 1, 2, 3, 4, 5 అంటే 5వ స్థానంలో గురువు ఉన్నాడు అండి. ఎవరు ఉన్నారంటే గోచార గురువు అనేట్టుగా అర్థం అండి. ఎందుకంటే గోచారం ఎందుకంటే మనం పుట్టినప్పుడు గురువు ఉంటాడు కదా ఒక రాశిలో, అక్కడ కాకోకుండా గోచారంలో తిరుగుతూ ఉంటాడు కదండి. 12 సంవత్సరానికి ఒక్కొక్క రాశి అట్లా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ సంవత్సరము గోచార గురువు అనేది వృషభ రాశిలో ఉన్నాడని వచ్చేసి ఇదండి 2024 మే 1 నుంచి మే 14, 2024 ఇక్కడ ఉంటాడనమాట. మనము యూట్యూబ్ ఛానల్ అందరూ ఫాలో అయ్యేది వచ్చేసి రాశి నుంచి చెప్తాడు. 5వ స్థానంలో రాసి ఉన్నాడు మకర రాశికి గోచార గురు ఫలితాలను చెప్తారండి. మనం అది ఒకటే కాక ఆ గురు ఫలితం చెప్పి తర్వాత కూడా మన ఆస్ట్రాలజిక్ 2 ప్రకారంగా మనం కూడా ఆ ఫలితాలు చెప్పుకుందామండి. ఇదేంటంటే ఇప్పుడు గురువు వచ్చేసి చంద్రుని చూస్తున్నాడు కదండి, 9వ దృష్టి. అప్పుడు ఇది ఒక గురువు అంటే గోచార గురువు జన్మజాతకంలో చంద్రుని బట్టి చంద్రుని చూస్తున్నాడు కాబట్టి అనమాట. అప్పుడు వాళ్ళు ఒక గ్రహాన్ని మాత్రమే చెప్తున్నారు. చంద్రుడు అంటే మనసు కాబట్టి వాళ్ళు ఉండే 9 గ్రహాలలో చూడండి, 9 గ్రహాలు ఉంటే 9 గ్రహాలలో వాళ్ళు కేవలము ఒకే ఒక గ్రహాన్ని మాత్రమే చెప్తున్నారండి. చంద్రుడికి మాత్రమే చెప్తున్నారు అనమాట. అందరూ చంద్రుడికే చెప్తారండి. కానీ మిగతా గ్రహాల యొక్క ఫలితాలు ఉంటాయి కదండి, 8 గ్రహాల ఫలితాలు, అవి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరండి. ఎందుకంటే జ్యోతిషం అనేది అర్థం కావాలి, అందరికీ అర్థం కాదు కాబట్టి అందరికి ఏదైతే అర్థం అవుతుందో అదే చెప్తారండి ఎవరైనా సరే. అదేనమాట. మనం అలా కాకోకుండా, అందుకే మన ఛానల్ పేరు పెట్టాం కదండి, డిఫరెంట్ వే టు లెర్న్ ఆస్ట్రాలజీ అనేసి. మనం అలా అందరికి చెప్పే విధంగా ఫాలో కాకోకుండా మనం కూడా కొంచెం చెప్పాలండి. ఎవరో వరకు ఉపయోగపడుతుంది, నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. నాకు తెలిసిన జ్యోతిషం అందరికీ వీడియో రూపంలో అందరికి నేను తెలియజేస్తున్నాను వచ్చేసి. చాలా మీరు పాయింట్ ఏంటంటే ఇప్పుడు చంద్రుడు 5వ స్థానంలో కాబట్టి 5వ భావం యొక్క ఫలితం తీసుకుంటామండి. ఏంటి సార్ మకర రాశికి అంటే ఫస్ట్ చూడండి, ఎప్పుడు మనం ఏ ఫలితమైనా సరే మనం ఏజ్ బట్టి మారుతుందండి. ఫస్ట్ 20 ఇయర్స్ ఒకటి అర్థమైందంటే 1వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం వరకు 20 ఇయర్స్ ఫలితం ఒకలా ఉంటుంది. 20 నుంచి 40 ఇయర్స్ వరకు ఒకలా ఉంటుంది. 40 to 60 అండి, అట్లనమాట ఒకలా ఉంటుంది ఫలితం. అప్పుడు 20 ఏళ్ళ లోపల నా ఏజ్ 20 ఇయర్స్ బిలో ఉంది సార్, నాకేంటి చెప్పండి సార్ ఫలితం. మీరు పెద్ద పెద్ద వాళ్ళకి చెప్తే నా కింద వాళ్ళు ఫీల్ అవుతారు కదండి. వాళ్ళకి వచ్చి చెప్పాలంటే లవ్ అనమాట. ఎందుకంటే 5వ భావం అనేది మనసు అండి. గురువు పోతున్నాడు కాబట్టి లవ్ చేయి, గురువు చెప్పాం కదా, ఏం చేస్తారండి, ఎంకరేజ్ చేస్తుంటాడు. లవ్ లో ఉండరు, ఇంకా ఎంకరేజ్ చేస్తారండి. ఆల్రెడీ ఈ సంవత్సరం అమ్మాయిని చూస్తాను సార్, లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అనుకోండి ఎక్కువ ప్రేమిస్తారన్నమాట అదే అమ్మాయిని. ఎక్కువ లవ్ అనేది పెరుగుతుంది సార్. మెయిన్ వచ్చేసి ఈ 20 ఏజ్ ఉండే వాళ్ళకి వేరేం చెప్పండి సార్, లవ్ ఒకటే కదండి వాళ్ళకు. అంతేనండి. అది మీకు నచ్చుతుంది అనమాట. ఈ మకర రాశి వాళ్ళకు గురువు చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ ఎవరైనా లవ్ చేయాలన్నా, లవ్ చేయకూడదన్నా మనసు క్లారిటీగా ఉంటుందండి. ఈ అబ్బాయిని లవ్ చేయొచ్చా, ఈ అమ్మాయిని లవ్ చేయొచ్చా, లవ్ చేయకూడదు అనేసి మీకు మనసు అనేది క్లారిటీ ఉంటుందండి. అప్పుడు క్లారిటీ ఉండడం వల్ల మీరు ఒకటి బ్రేకప్ అవ్వచ్చు, లేదంటే కొత్తదైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. అది మన పర్సనల్ జాతకం బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఇదనమాట. లేదు మేము 20 to 40 ఏజ్ ఉన్నామంటే పిల్లలండి, పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టొచ్చు అన్నట్టుగా అది ఒకటే అండి ఆన్సర్ వచ్చేసి. తర్వాత 40 to 60 ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే మీ పిల్లలకు వచ్చేసి బాగుంటుందండి, మంచి స్కూల్కి ఎడ్యుకేషన్ రావడం, మంచి అడ్మిషన్ దొరకడం, మార్కులు తెచ్చుకోవడము, పిల్లల వల్ల మీకు గౌరవం పెరుగుతుంది అనమాట. చూడండి, 20 ఏళ్ళ లోపల ఉండే వాళ్ళకు ప్రేమలో ఉంటారు. 20 నుంచి 40 ఉండే వాళ్ళకి పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు. 40 నుంచి 60 ఉండే వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి పిల్లలకి తల్లిదండ్రులు పెద్ద అవుతారు కదండి, ఏజ్ ఉంటుంది కదండి, వాళ్ళ పిల్లలకి వచ్చేసి బాగుంటుంది అన్నట్టుగా అర్థం వచ్చేసి. అట్లా మంచి అడ్మిషన్ దొరకడం, ఎంబీబీఎస్ దొరకడము, ఇంజనీరింగ్ సీట్ దొరకడము, అట్లా అట్లా అన్నట్టుగా సొసైటీలో పిల్లల వల్ల గౌరవం వచ్చి, అంటే వీళ్ళు వచ్చేసి మంచి ర్యాంకింగ్ లో పాస్ అవడం వల్ల ఆ గౌరవం వీళ్ళకి వస్తుందండి తల్లిదండ్రులకి. అంతే అండి. ఈ 3 పాయింట్లు అంతే సార్, ఇంకేం చెప్పలేము అనమాట. మనం ఏ చెప్పినా కూడా మనం చీకట్లో బాగా వేసినట్టు అవుతుంది, సేమ్ తగలదు అనమాట. ఇప్పుడు లాజిక్ నెంబర్ 2 సార్ వచ్చేసి, సార్ ఫస్ట్ ఓపెన్ చేసుకోండి సార్. ఇప్పుడు మనకు వృషభ రాశిలో ఏదన్నా గ్రహం ఉంటే మీరు మిగతా వీడియోస్ చూడవచ్చు, అదే చెప్తున్నాను అంతే, వేరేం కొత్తగా లేదండి. ఇప్పుడు వృషభ రాశిలో గ్రహం ఉంటుంది కదండి ఎవరికైనా, అప్పుడు మాకు తెలియదు సార్ ఎట్లా సార్ చూసుకునేదంటే, మనం వద్దామండి ఇప్పుడు బయటకు వచ్చి మనం ఇప్పుడు జస్ట్ ఇట్లా ఆన్లైన్లోకి వేసి గూగుల్ అని కొట్టుకుంటాం. ఫస్ట్ కొడతామండి, గూగుల్ అంటే ప్రాబ్లం లేదు.
తెలుగు ఆన్లైన్ అండి. సో తెలుగు ఆన్లైన్ జ్యోతిష్ ఉంది కదండి. సో తెలుగు జ్యోతిష్ ఆన్లైన్ కొడితే ఫుల్ తెలుగు ఇది వస్తుందండి. onlineJyotish.com. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేసి, మీ పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం ఎంటర్ చేసిన తర్వాత, టైం ఎంటర్ చేసిన తర్వాత, కంట్రీ, ప్లేస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ సబ్మిట్ ని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ D1 చార్ట్ ఓపెన్ చూడండి. ఇక్కడ లగ్న నవాంశ కుండలి ఉంటుందండి. లగ్న నవాంశ కుండలి అనమాట. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ D1 చార్ట్ అండి. చూడండి D1 అంటే అర్థమైందండి. D1 చార్ట్ ఇది ఇంపార్టెంట్. ఇది ఒక్కటే అండి మనకు కావాల్సింది, ఏమీ అవసరం లేదండి. D1 చార్ట్ మనకు వచ్చేసి అవసరం అనమాట. వచ్చేసి D1 చార్ట్. ఇప్పుడు చూడండి, గురువు ఇక్కడ ఉన్నాడు కదండి. వృషభ రాశిలో గురువు ఉన్నాడు, బాక్స్ నెంబర్ 2 అనమాట. చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. ఉండిలేండి మనకు గురువు ఉన్నాడు కాబట్టి మీ యొక్క D1 చార్ట్ లో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వృషభ రాశిలో కానీ బాక్స్ నెంబర్ 2లో గ్రహాలు ఉన్నాయా, మంచి సార్. ఒక గ్రహం ఉందా 100%, 2 ఉన్నాయా 200, 3 ఉన్నాయా 300, ఏమీ లేదా ఏమీ లేదు సార్. గ్రహం లేకపోతే ఏం ఫలితం ఉండదు అక్కడ. లేదు సార్ నాకు అక్కడ లేదు. గురువుకు దృష్టి ఉంది కదండి, 5 దృష్టిలో చూడండి. ఇక్కడ నుంచి చూస్తే 5వ దృష్టి అవుతుంది, కన్యా రాశి, మళ్ళా వృశ్చిక రాశి, మళ్ళా మకర రాశి అండి, 9వ దృష్టి ఉంటుంది. అప్పుడు ఈ 3 రాశుల్లో కూడా మనకి ఏదైనా గ్రహం ఉన్నా కూడా కొంచెం 25% మనకు మంచి జరుగుతుంది అనేట్టుగా అర్థం అంట చేసి. వృషభ రాశిలో అంటే 100% మేలు జరుగుతుంది. కన్యా రాశి కానీ, మకర రాశి కానీ, వృశ్చిక రాశిలో కానీ అంటే మనకు 20% మేలు జరుగుతుంది అన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలండి. అంతే అండి లాజిక్. ఈ D1 చార్ట్ తీసుకోండి, ఇక్కడికి వచ్చేయండి, మ్యాచ్ చేసుకొని చూడండి సార్, ఫలితాలు అంతే మీకు అన్ని అర్థమవుతాయి అనమాట. ఇట్లా పెట్టి చెప్తాను వచ్చేసి. సార్ నాకు వృషభ రాశిలో చూడండి, ఇక్కడ ఇది కన్యా రాశి చూడండి, ఆ దృష్టి పెట్టిన కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి అనమాట. సరే ఈ సంవత్సరం లేదు, నెక్స్ట్ ఇయర్ గురువు మిథున రాశికి వచ్చి మారితే అదే ఫలితం అండి. ప్రతి సంవత్సరం ఏ చెప్తాం అనమాట. మీరు చూస్తా ఉన్నాను కావాలంటే, కొత్తగా ఏం చెప్పామన్నమాట, అదే చెప్తా అంటారు అందరూ వచ్చేసి. కానీ మన లాజిక్ అర్థం అవ్వాలి వచ్చేసి. అప్పుడు చూడండి, ఫస్ట్ సూర్యుడు సార్. సార్ నాకు వృషభ రాశిలో సూర్యుడు ఉన్నాడు, లేదంటే కన్యా రాశి కానీ, వృశ్చిక రాశి కానీ, మకర రాశి కానీ ఉంటే ఏమవుతుంది, గ్రహం యొక్క దృష్టి ఉంటే 20%, గ్రహం అంటే 100% అనమాట. ఇప్పుడు మనం ఒక్కో గ్రహానికి ఫలితం చెప్తా ఉంది. ఇప్పుడు మనకు ఈ గ్రహాలకు మనకు కారకత్వం తెలిసిందా సార్, సూర్య యొక్క కారకత్వం. అప్పుడు సన్ అంటే ఎవ్రీ మంత్ ఇచ్చి ఇన్కమ్ అనమాట. కొంతమంది శని కదా సార్ మీకు జాబ్ అంటారు, శని కూడా జాబే. సన్ అనేది ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనమాట. శని అనేది నువ్వు పని ఎంత కష్టపడి చేస్తావా, కష్టపడకుండా చేస్తావా. కష్టపడి పని చేస్తే ఇన్కమ్ పెరుగుతుంది, మంత్లీ ఇన్కమ్ పెరుగుతుంది. కష్టపడుకోకుండా పని చేస్తే ఇన్కమ్ తగ్గుతుంది. అప్పుడు శని ఇంపార్టెంట్ అక్కడ. మీరు లేజినెస్ కొంటారా, కష్టపడతారంటే అర్థం అంటే వచ్చేసి అదేనమాట. సో అప్పుడు రెండు చూసుకుంటాం, దానికి తేడా ఉంటుంది. అప్పుడు సన్ అనేది ఒక పర్మనెంట్ ఇన్కమ్ వచ్చే జాబ్ కాబట్టి ఎవరికన్నా జాబ్ లేని వారికి జాబ్ వస్తుంది, జాబ్ ఉన్న వారికి ప్రమోషన్ వస్తుంది, తర్వాత వచ్చేసి వాళ్ళకు ఇంక్రిమెంట్ ఉంటుంది. ఈ 3 ఉంటాయి సార్ వచ్చేసి, ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ, జాబ్. సో జాబ్ లో ఫేమ్ ఉంటుంది. ఇదే సార్, ఎక్కడ ఏ జ్యోతిష బుక్ లో కానీ వీళ్ళు రాసిండ్రు అనమాట. కానీ దాన్ని మనం అర్థం చేసుకో, అందుకే తెలుగు ఉండేలా చెప్తారు సార్. అప్పుడు గురువు అంటే ఎంకరేజ్ చేయడము, సన్ అంటే జాబు. అప్పుడు జాబ్ లేదనుకోండి జాబ్ వస్తుంది మనకు, జాబ్ ఉందనుకోండి ప్రమోషన్ వస్తుంది. అట్లా సార్. అట్లే తర్వాత వచ్చేసి తండ్రి గారు కూడా మనకు బాగుంటుంది అనమాట. మనకు జాబ్ రావడం వల్ల తండ్రి గారు కూడా సొసైటీలో గౌరవం పెరుగుతుంది అనేట్టుగా అర్థం అనమాట. సో నాన్నగారు కూడా బాగుంటుంది సార్. చంద్రుడు ఉన్నాడు, మనసు క్లారిటీ ఉంటుంది అంతే సార్. వృషభ రాశి వారికి మనసు చాలా క్లారిటీగా ఉంటుంది అనేట్టుగా అర్థం అన్నమాట. ఉత్సాహం తెలుసుకొని పనులు చేస్తారనమాట. కొంచెం ఉత్సాహంగా ఎక్కువ ఉండి కొన్ని పనులు చేయడం వల్ల ఒక 20% వచ్చేసి అది నెగిటివ్ గా ఉంటుంది అనమాట, ఎక్కువ ఉత్సాహపడి చేయడం వల్ల వచ్చేసి. మెయిన్ కుజుడు అనుకోండి సార్, వృషభ రాశిలో కుజుడు ఉన్నాడు, అక్కడ ఉన్నా సరే కన్యా రాశిలో ఉన్నా, వృశ్చిక రాశిలో ఉన్నా, మకర రాశిలో ఉన్నా ఉంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు చూడండి సార్, మీరు ఇక్కడ ఒక పాయింట్ చెప్పేస్తాను పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు కూడా మకర రాశి అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ శని ఉన్నాడు సార్ వచ్చేసి, ఓకేనండి. వృషభ రాశిలో శని ఉన్నాడు సార్ పవన్ కళ్యాణ్ గారికి. లగ్నంలో వాళ్ళకు గురువు ఉన్నాడు సార్. లగ్నంలో గురువు ఉన్నాడు, వృషభ రాశిలో శని ఉన్నాడు, మకర రాశిలో వచ్చేసి చంద్రుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు సార్ వాళ్ళకి, చెబుతున్నాను వచ్చేసి. సో అప్పుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్లో గెలుస్తారు సార్. వాళ్ళు ఎమ్మెల్యే అయ్యి వాళ్ళు అసెంబ్లీకి వెళ్తారు, అంతే సార్ ఆన్సర్ వచ్చేసి. సో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుందన్నమాట. సో ఎలక్షన్ అయిన తర్వాత ఉంటుంది కాబట్టి, గురువు ఆల్రెడీ వచ్చేసినాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే ఎమ్మెల్యే అయ్యి ఎలక్షన్ అయితే అసెంబ్లీలో అడుగు పెడతారు సార్. ఎన్ని సీట్లు ఉంటే మనం రఫ్గా చెప్పుకోసాం, 50% to 60% అంతే సార్ వచ్చేసి. వాళ్ళు 21 సీట్లు ఉన్నాయంటే మినిమం ఒక 10 నుంచి 15 లోపల గెలుస్తారు అనేట్టుగా అర్థం, అంతేనండి వచ్చేసారు వచ్చేసి. సో ఖచ్చితంగా వాళ్ళైతే ఓడిపోతే ఓడిపోరు అనమాట. ఎందుకంటే వాళ్ళకు అది నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ చెప్దాం సార్ వచ్చేసి, బట్ జస్ట్ లైట్ గా టచ్ చేశాను అంతే వాళ్ళకు. చూసారు ఇప్పుడు కుజుడు ఉన్నాడు. ఎవరైనా సార్ నేను ల్యాండ్ కొనుక్కోవాలి, హౌస్ కొనుక్కోవాలి, వెహికల్ కొనుక్కోవాలి అనుకున్నారు అనుకోండి, చూడండి సార్ కుజుడు వృషభ రాశిలో ఉన్నాడా, కన్యా రాశిలో ఉన్నాడా, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఎస్ టిక్ కొట్టుకోండి, కొంటాము అనేట్టుగా అర్థం సార్. సంవత్సరం అయిపోయే లోపల కొంటాము. ఎగ్జాక్ట్ గా చెప్పండి అంటే మనం డిగ్రీస్ చూడాలన్నమాట. ఇంకా మనం కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. డిగ్రీస్ చూడాలి, మన జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు యొక్క డిగ్రీ కానీ, కుజుడు యొక్క డిగ్రీ కానీ గోచారంలో వచ్చినప్పుడు మనకు అది ఈవెంట్ జరుగుతున్నట్టుగా అర్థం అండి, అంతే ఆన్సర్.
తర్వాత సార్ గురువు ఏంటంటే మంచి నేమ్ వస్తుంది సార్ వచ్చేసి, పాజిటివ్ నేమ్ తెచ్చుకుంటారు, గుడ్ నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది వాళ్ళకి వచ్చేసి. ఇప్పుడు చూడండి వాళ్ళకి గురువు ఇక్కడ ఉన్నారన్నమాట వృశ్చిక రాశి. చూడండి మోడీ గారు కూడా వృశ్చిక రాశి అండి. వాళ్ళకు లగ్నంలో కుజుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు సార్ వచ్చేసి. సో లగ్నాధిపతిని గురువు చూస్తున్నాడు, మళ్ళీ మూడోసారి వాళ్ళే వస్తారంటే అర్థం అండి, అంతే ఆన్సర్ దానికి. అట్లా ఒక్కొక్కటి. తర్వాత గురువు ఉండి అనుకోండి సార్, మంచి నేమ్ సార్. మీ పేరు ఎవరికైనా వృషభ రాశిలో గురువు కానీ, కన్యా రాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, మకర రాశిలో గురువు ఉంటే మీ యొక్క నేమ్ రిఫ్రెష్ అవుతుంది సార్ 5 టైమ్స్ అనమాట. మీరు కూడా సొసైటీలో ఉండాలని అందరికీ తెలియజేస్తారంటే మీరు ఏదో మీ జీవితంలో ఏదో ఒక మంచి విషయం జరిగి అందరికీ తెలుస్తుంది అనమాట అది. తర్వాత శని ఉన్నాడు అనుకోండి, మంచి జాబ్స్, బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది, జాబ్ లో గ్రోత్ ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఒక సీట్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒకటి పక్క 0 వేసుకుంటే 10 సీట్లు మినిమం అంటే గ్యారెంటీ సార్ వచ్చేసి. అంతేనమాట. లాస్ట్ ఎలక్షన్ ఒక సీటు కాబట్టి ఈ సంవత్సరము 10 సీట్లు. ఎందుకంటే గోచార గురువు వాళ్ళ జన్మజాతకంలో శనిపైన వెళ్తున్నాడు. అంతే సార్ ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ శుక్రుడు అనుకోండి సార్. శుక్రుడు అంటే తెలుసు, శుభ కార్యక్రమం అంటే శుక్రుడు ఫస్ట్ చూడాలి సార్ వచ్చేసి. సంతోషంగా స్వీట్ గా తీయగా చేసే కార్యక్రమం నుండి శుక్రుడు అనమాట. అప్పుడు పెళ్లి గారి అప్పుడు అప్పుడు పెళ్లి అవ్వలేదు అనుకోండి, సంబంధాలు ఎక్కువ వస్తాయి సార్ వచ్చేసి. సో కొంతమందికి దశాభుక్తి ప్రకారంగా 2, 7, 11 జరుగుతున్నాయి అనుకోండి, సో వాళ్ళకి పెళ్లి అయిపోతుంది ఈ సంవత్సరంలో. అట్లా కానీ మనకు ఖచ్చితంగా చెప్పలేం, మనకు D1 చార్ట్ చూసిన తర్వాత చెప్పగలం అనమాట వచ్చేసి. ఊరికి సార్ రాశి ఫలాలు జస్ట్ ఎంతవరకు చెప్పొచ్చో లిమిటెడ్ అనమాట. ప్రతి జ్యోతిష్యం అనేది లిమిటెడ్. దీంట్లో మనం జస్ట్ 1% మాత్రమే మనం అందరం దీన్ని ఫాలో అవుతుంది తప్పితే 99% దీంట్లో ఫెయిల్యూర్ ఉంది సార్ జ్యోతిష్యంలో. చాలా మందికి తెలియదు అనమాట. కేవలం 1% మాత్రమే మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం సార్ వచ్చేసి. ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉంటే ఇలా జరుగుతుంది అనేసి. 99% దీంట్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి సార్ వచ్చేసి. చాలా ప్రశ్నలకు సమాధానం దొరకదు జ్యోతిష్యంలో వచ్చేసి. జస్ట్ ఏదో మనం అంటే నలుగురితో నారాయణట్టుగా మనం కూడా జ్యోతిష్యం చూసి 4 గ్రహాలు తీసి ఓకే బాగుంది అన్నట్టుగా పోతున్నాం సార్, అంతే వచ్చేసి. అదనమాట. సో పెళ్లి కాని వారికి మంచి టైము, పెళ్లి సంబంధాలు ఎక్కువ వస్తాయి, దశాబ్ద ప్రకారం జాతకం బాగుంటే పెళ్లి అవ్వచ్చు అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. తర్వాత డబ్బులు బాగా మనీ ఫ్లో ఉంటుంది సార్. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనీ ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట వచ్చేసి. తర్వాత బుధుడు ఇక్కడ చూడండి సార్, బుధుడు అంటే ఇక్కడ ఎంటీ ల్యాండ్ అనమాట. ఓకేనా సార్ వచ్చేసి. ఇప్పుడు ఎకరా అనుకుందాం అనుకోండి సార్. 1 ఎకరా అంటే కుజుడు తీసుకోండి సార్. సెంట్ వస్తుంది కదా సార్, 5 సెంటు, 4 సెంట్లు, 5 సెంట్లు, 10 సెంట్లు వస్తుంది కదా సార్. అదంతా మనం బుధుడు తీసుకోవాలన్నమాట వచ్చేసి. తర్వాత బ్యాంక్ లోన్ ఇక్కడ చూడండి సార్. ఇప్పుడు బుధుడు ఉంటే ఇక్కడ వృషభ రాశిలో బుధుడు ఉన్నా, కన్యా రాశిలో బుధుడు ఉన్నా, వృశ్చిక రాశిలో బుధుడు ఉన్నా, మకర రాశిలో బుధుడు ఉన్నా, మనం ఇక్కడ ఏజ్ వరకు చాలా ఈజీగా దాన్ని మనం సపరేట్ చేయొచ్చు అనమాట. 20 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి లవ్ సార్ ఖచ్చితంగా వాళ్ళకి అవుతుంది అనమాట. బుధుడు అంటే ఇంకా ఎక్కువ సార్. మనం చంద్రుడు చెప్పాము, చంద్రుడి నుంచి 5లో గురువు ఉన్నాడని. కానీ బుధుడు అంటే లవ్ గురించి ఇంకా ఎక్కువ లవ్ లో ఉంటారు అనమాట. లవ్ పెరుగుతుంది ఇప్పుడంతా వాళ్ళకి అన్నమాట. అదనమాట. తర్వాత 20 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ప్రేమలో పడతారు, ప్రేమిస్తారు. 20 నుంచి 40 ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎంటీ ల్యాండ్స్ కొంటారు, బ్యాంక్ లోన్స్ దొరుకుతాయి అనేట్టుగా అర్థం అండి. అంతేనా సార్ వచ్చేసి. మోర్ దెన్ 60 అంటే బుధుడు అంటే చిన్న చిన్న సహోదరుడు కాబట్టి మీ ఇంట్లో చిన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శుభ కార్యక్రమాలు జరుగుతాయి అనేట్టుగా అర్థం అండి. అంతే, మోర్ దెన్ 60 ఉండే వాళ్ళకు. అది మెయిన్ ఏంటంటే రాహుకి ఏది ఉంటే కొంచెం బ్యాడ్ సార్. రాహు అంటే కొంచెం బ్యాడ్ నేమ్ తెచ్చి పెడతారు. మనం ఎప్పుడు చెప్తుంటాం, గురువు అంటే గుడ్ నేమ్, రాహు అంటే బ్యాడ్ నేమ్. వృషభ రాశిలో రాహు ఉన్నట్లయితే, కన్యా రాశిలో రాహు ఉన్నా, వృశ్చిక రాశిలో రాహు ఉన్నా, మకర రాశిలో రాహు ఉన్నా కొంచెం బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది అన్నట్టుగా అర్థం అండి. అంతే. కేతు ఉండడం కోసం అప్పు సార్. సార్ నేను నెక్స్ట్ బిల్డింగ్ కట్టబోతున్నాను, కారు కొనబోతున్నాను అనుకోండి, మీకు అప్పు కావాలంటే ఖచ్చితంగా అప్పు దొరుకుతుంది సార్. నమ్మకమైన అప్పు ఇస్తారు సార్. నేను చాలా కష్టాలు ఉన్నాను సార్, నేను ఇక గట్టెక్తాను లేదా, నాకు అప్పు కావాలంటే అనుకోండి ఖచ్చితంగా వృషభ రాశిలోకి ఏదో కానీ, కన్యా రాశిలోకి ఏదో కానీ, వృశ్చిక రాశిలోకి ఏదో కానీ, మకర రాశిలోకి ఏదో అంటే ఖచ్చితంగా మీకు అప్పు అయితే దొరుకుతుంది అనేట్టుగా అర్థం అని వచ్చేసి. సో ఇంతే సార్ ఫలితాలు వచ్చేసి. సో ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే ఈ యొక్క వీడియోస్ ఉన్నాయి సార్ వచ్చేసి. పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వరకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. దీన్ని చూసి నేర్చుకోండి సార్ వచ్చేసి. ఇది మాకు PDF కావాలనుకుంటే ఈ నెంబర్ వాట్సాప్ చేయండి సార్, నేను పంపిస్తాను. నెక్స్ట్ మనం వచ్చేసి యాప్ వచ్చేసి ఇది మనము క్లాసెస్ వచ్చేసి రికార్డ్ చేసాం కదా సార్, మనము ఇక్కడ పెట్టామన్నమాట వచ్చేసి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి జ్యోతిష్యం సార్, నేను కొంచెం జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునే వారు వచ్చేసి అది చాలా ఉపయోగంగా ఉంటుందండి వచ్చేసి. అంటే అప్పుడు ఆన్లైన్ క్లాస్ 10 మెంబర్స్ వచ్చారు సార్ వచ్చేసి. 10 మెంబర్స్ నేను క్లాస్ చెప్పాను అనమాట. వాళ్ళు అక్కడ రికార్డ్ చేసిండే ఒక జూమ్, సేమ్ ఇదే జూమ్ వాడానండి. రికార్డ్ చేసిన వీడియోస్నే వాళ్ళు చాలా మంది క్వశ్చన్స్ కూడా అడిగారు. టోటల్ చూడండి సార్ ఇక్కడ వచ్చేసి ఇది గ్రహకారకత్వంలో పార్ట్ 1, రాశిభావం పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అనమాట. దీంట్లో నేను ఏం చెప్పానంటే దశాభుక్తి ఉంటుంది, గోచారం ఉంటుంది, గ్రహచేరిక సార్ అన్ని కలిపి చెప్పేసాను అనమాట. దీంట్లో వచ్చేసి పార్ట్ 3, 4, 5, 6 లాజిక్స్ ఉంటుంది సార్. మన ఒక స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర లాజిక్, ఒక సింపుల్ లాజిక్ పెట్టుకొని 10 క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చు. ఒకే లాజిక్ పెట్టి 10 క్వశ్చన్లకు ఆన్సర్ చేస్తాం మనం వచ్చేసి. సో అలా అనమాట.
అలా చెప్పాను వచ్చేసి 3, 4, 5, 6 చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో వచ్చేసి. తర్వాత 7, 8 పెట్టేశాను. మొత్తం ఇది 13 అవర్స్ ఉంటుంది సార్ వచ్చేసి. ఈ వీడియో ఎవరైనా కోర్స్ కొనుక్కోవాలనుకుంటే రిక్వైర్మెంట్ ఏంటంటే హెచ్డి పార్ట్ 1, హెచ్డి పార్ట్ 2 ఇది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది సార్. డిగ్రీస్ ప్రకారంగా ఎలా నేను ఈజీగా చెప్పాను అనేసి మీకు చాలా అర్థమవుతుంది అనమాట వచ్చేసి. నెక్స్ట్ కోర్సు మనం ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తాం. జస్ట్ యాప్లో ఉంది సార్. ఎస్టీపీ లాజిక్ మీకు లింక్ ఇచ్చాను ఈ వీడియో కింద కూడా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూసి డౌన్లోడ్ చేసుకొని చూడండి సార్ వచ్చి. కోర్స్ 2 ఫ్యూచర్లో మనం స్టార్ట్ చేయబోతామండి. ఇప్పుడు మనం చెప్పాం కదా సార్ 9 గ్రహాలకి ఎట్లుంటుంది గురువు పోతున్నాడు అనేసి. సేమ్ అదే లాజిక్ వచ్చేసి గోచార గురువు డీటెయిల్గా చెప్తాం సార్. ఇప్పుడు మనకు ఒక పాయింట్ చెప్పాం కదండి, గోచార గురువు ఉన్నాడు, 9 గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క గ్రహం పైన పోయినప్పుడు డీటెయిల్గా మనం అక్కడ చెప్తాం సార్. ఏమేమి జరగచ్చు, ఏమేమి పాసిబిలిటీ ఉంటాయి, ఏజ్ వారీగా 20 ఇయర్స్కి ఎంత, 40 ఇయర్స్కి ఎంత, 60 ఇయర్స్ ఉండే వాళ్ళకి ఎంత అని మనం ఏజ్ వారీగా చెప్తాం సార్. అదే శని ఉంటాడు కదండి, శని కూడా 9 గ్రహాల పైన పోతారు కదండి, అవి ఎలా ఉంటాయి ఫలితాలు. తర్వాత రాహు కూడా పోతారు కదా సార్ 9 గ్రహాల పైన, అప్పుడు ఎలా ఫలితం ఉంటుంది, కేతు కూడా ఎలా ఫలితం ఉంటుంది, ఇవంతా తెలుసుకుంటే మనము చాలు సార్, బాగా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇది ఫ్యూచర్లో ఉంటుంది కోర్స్ అనమాట. సో మనకు వచ్చి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు యాప్ తీసుకొని చూడండి సార్ వచ్చేసి, రికార్డ్ పెట్టాను అంతే. సో మనం ఈ వీడియో మనం క్లోజ్ చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.